आमीन। पंजाब में गादरिया नाम गांव में एक बहुत बड़ा मीटिंग होने का था। पंजाब लो गादरिया अने प्रांతంలో ఒక పెద్ద సభ జరుగుతుండింది। दूसरा फेलोशिप वाला मुझे बुलाया था। మరొక సహవాసం వాళ్ళు నన్ను పిలిచారు। बड़ा प्रोग्राम, చాలా పెద్ద సభ కార్యక్రమం। उधर का लीडर पास्टर आकर मेरे से बोला आप कितने बजे ठीक उधर पहुंचेंगे। మరి అక్కడ ఉన్న నాయకుడైన పెద్ద పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి అడిగారు, మీరు ఎప్పుడండి సరిగ్గా ఆ ప్రాంతానికి చేరుకుంటారు? मैंने बोला मैं जैसा अपना टाइम के अनुसार पहुंचेंगे। నేను ఆయనతో అన్నాను, నా సమయానుకూలంగా నేను అక్కడికి వస్తానని చెప్పాను। उन्होंने बोला नहीं आप ठीक बताओ 4 बजे आएंगे 5 बजे आएंगे। ఆయన అన్నాడు, అలా కాదండి, ఖచ్చితంగా చెప్పండి, మీరు 4 గంటలకు వస్తారా 5 గంటలకు వస్తారా? मैंने बोला क्यों ऐसा पूछते हैं? నేను ఆయన అన్నాను, ఎందుకంటే అలాగ అడుగుతున్నారు? देखो हम सारे शहर का गांव का लोग इकट्ठा लाइन में खड़ा होकर आपको स्वीकार करना है। ఎందుకంటే మా పట్టణంలోని వారందరం కూడా పెద్దలు పిన్నలు అందరము ఏకంగా మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాం। हम रास्ते पूरा दरी बिछाएंगे మరి మార్గం అంతట్లో కూడా తివాచీలు పరుస్తాం। और लोग दोनों साइड में खड़ा होकर फूल आपके ऊपर डाल देंगे। మరి ప్రజలు ఇరువైపులా కూడా నిలబడుకొని మీరు వస్తున్న వేళ మీ మీద పూలు జల్లుతారు। और आगे कुछ लोग एक गीत वेलकम गीत गाते जाएंगे। మరి ముందరేమో మీ కొరకై ఒక ఆహ్వాన గీతిక పాడుకుంటూ వెళ్తారు। इसलिए आप ठीक टाइम बताओ। అందుకనే మీరు వచ్చే సరియైన సమయాన్ని చెప్పండి। मैंने बोला भाई मेरा यीशु खैमे के बाहर सलीब उठाकर जाते समय में मदद करने के लिए कोई नहीं था। నేను అప్పుడు చెప్పాను, సహోదరుడా, నా ప్రియమైన యేసయ్య శిబిరము వెలుపల సిలువను మోసుకొని వెళుతున్న వేళలో ఆయనకు సహాయపడడానికి ఏ మనుష్యుడు కూడా లేకుండా ఉండినాడు। मेरे लिए क्रूस उठाकर जाते समय में उनको लोग सिपाही लोग मारता रहा, 7 बार उठा गिरा। మరి నా నిమిత్తమై నా యేసయ్య సిలువ భుజాన మోసుకొని వెళుతున్న సమయంలో సైనికులైన వాళ్ళు మరి కొట్టినారు, 5 మార్లు ఆయన కింద పడి లేచాడు। मैं उसका पीछे चलने के लिए योग्य नहीं है। నేను ఆయన వెనకాల వెళ్ళడానికి అర్హుడను యోగ్యుడను కాను। फिर भी मैं वही रास्ता पसंद करूंगा। అయినా కూడా నేను ఆ మార్గాన్నే ఎంచుకున్నాను, వెళుతున్నాను। अगर आपके शहर के लोग मिलकर मुझे फूल लगाकर स्वीकार करना है तो मैं प्रोग्राम कैंसिल कर देता हूँ। ఒకవేళ మీ పట్టణంలోని ప్రజలంతా పూల ద్వారా నాకు స్వాగతం పలకాలనుకుంటే కార్యక్రమాన్ని రద్దు చేస్తానని చెప్పాను। मैं आपके मीटिंग में नहीं आएंगे। నేను మీ సభల్లోకి రాను అని చెప్పాను। तब वो बहुत परेशान हो गए। ఆ తర్వాత ఆయన చాలా గాబరా పడిపోయాడు। उन्होंने बोला पोस्टर वगैरह सब लगा है, सब कुछ लगा है, सब अंतजाम के इतने 1000 रुपया खर्च हुआ है, इतने लोग आ चुका है, लोग आ रहा है। మరి ఈ సభల కొరకండి పోస్టర్లన్నీ కూడా సిద్ధపరచబడ్డాయి, మరి అంటించడం కూడా జరిగింది, ఏర్పాట్లన్నీ కూడా సవ్యంగా ఉన్నాయి, ఇంత మంది జనులు వచ్చారు, మరి అంతా కూడా మరి తత్తరబిత్తర అవుతుందని చెప్పాడు। रोने जैसा हो गया। అతడు ఏడ్చేంత పని అయిపోయింది। तब मैंने बोला एक काम करो, అప్పుడు నేను ఆయనతో, నన్ను ఒక పని చేయండి, मैं मेरा टाइम पे आएगा, నేను నా సమయానికి వస్తాను। शामियाना के पास मैं पहुंचते समय भी एक भी बाहर नहीं आना मुझे स्वीकार करने के लिए। మరి షామియానా దగ్గరికి నేను వచ్చిన వేళ ఒక్కరు కూడా నన్ను స్వీకరించడానికి రాకూడదు అని చెప్పాను। ऐसा हो तो मैं आऊंगा। అలాగైతే నేను వస్తానని చెప్పాను। प्रभु को आदर देते हुए आप उधर ही बैठा रहेगा तो मैं आकर आपके बीच में बैठ जाऊंगा। మరి ప్రభువును గౌరవిస్తూ మీరందరూ కూడా అక్కడే కూర్చొని ఉంటే నేను వేదిక దగ్గరికి వస్తానని చెప్పాను। ऐसा ही हुआ। అలాగే జరిగింది। अगर मैं फूल लिया हुआ था तो इधर भी आप लोग मुझे फूल देना था। మరి అక్కడ నేను పూలదండలను కనుక స్వీకరించినట్లయితే ఇక్కడ కూడా నేను పూలను స్వీకరించాల్సి ఉండేది।